వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించే గ్రామం డ్రగ్స్ వంటి మహమ్మారి బారిన పడకుండా ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దర్గా గ్రామ సర్పంచ్ తేలు సుజాత అశోక్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామస్తులతో పాటు యువత డ్రగ్స్ వినియోగం, బహిరంగ మద్యపానాన్ని నివారించేందుకు సహకరించాలని కోరారు. పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని యువత చెడు మార్గంలో పయనించకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారి కారణంగా కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆమె వివరించారు. ముఖ్యంగా పిల్లల దినచర్యలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నేను దర్గా సర్పంచ్ తేలు సుజాత అశోక్. మాది దర్గా గ్రామంలోకి డ్రగ్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ రాకుండా అవగాహన కల్పిస్తామని, బహిరంగ మద్యపానం నిషేధం పట్ల అవగాహన మా వార్డు సభ్యులు మేమందరం కలిసి డ్రగ్స్ బారిన పడకుండా నిర్ణయం తీసుకుని అవగాహన కల్పిస్తున్నాం. డ్రగ్స్ మహమ్మారి రాకుండా అందరూ సహకరించగలరని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము.